వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్నీ టైలర్ ఎన్ఎస్ఆర్ అండి. మీకు నేను ఇప్పుడు మిషన్ని ఎలా రిపేరింగ్ చేసుకోవాలి, ఎలా దొక్కాలి, మిషన్ ఎలా మెయింటైన్ చేయాలనేది మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిషన్ ఏంటంటే ఫస్ట్ మనం మిషన్కి ఇట్లా కూర్చోవాలండి. కూర్చున్న తర్వాత పిడి ఉంటుంది కదా, దీన్ని మనం మన వైపుకి అనుకోవాలి. మన వైపుకి అనుకున్న తర్వాత కింద ముందు సైడ్ తొక్కుకోవాలి. ముందు నుండి వెనక్కి తొక్కినప్పుడు ఇక్కడ నిడిల్ ఉంటుంది కదా, ఈ నిడిల్ అనేది మనకు కరెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇప్పుడు మనము ఇట్లా బ్యాక్ సైడ్ పిడి బ్యాక్ సైడ్ వెళ్తుంది కదా, అప్పుడు నిడిల్ కూడా మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. బ్యాక్ సైడ్ వెళ్ళిపోయినప్పుడు ఈ నిడిల్ అనేది విరిగిపోతుంది ఫ్రెండ్స్, లేకపోతే మొండిపోతుంది. అలా ఎలా అయినా కానీ మన స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా రాదు. ఎందుకంటే పూస కుట్టు వచ్చే అవకాశం అనేది చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే మనం కొంచెం కరెక్ట్గా తొక్కుకొని కరెక్ట్గా మనము మిషన్ మెయింటైన్ చేయాలంటే ఫ్రంట్కి మిషన్ తొక్కడానికి ఫస్ట్ మనకు కావాల్సిన స్టెప్ ఏంటంటే మన సైడ్ అనుకోవాలి. మన సైడ్ అనుకున్నప్పుడు స్టిచ్చింగ్ మాత్రం కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మనం మన సైడ్ అనుకున్నప్పుడు కింద కాళ్ళ దగ్గర కూడా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా మనకు తొక్కడానికి వీలుగా ఉంటుంది, కరెక్ట్గా వెళ్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు మీకు నేను నిడిల్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. నిడిల్ వచ్చేసి ఏంటంటే ఇది నా మిషన్ వచ్చేసి విద్యా మిషన్ అండి. విద్యా మిషన్ కాబట్టి పెద్ద మిషన్. దీనికి వచ్చేసి నిడిల్ సూది అనేది మనకి ఏంటంటే 18 నెంబర్ నిడిలు మనకు వస్తుందండి ఈ విద్యా మిషన్కి, పెద్ద మిషన్కి. కొంతమంది చిన్న మిషన్ ఉంటుంది కదా, విద్యా మిషన్లో చిన్న మిషన్, దానికి మాత్రం 16 నెంబర్ 16 నెంబరు నిడిల్ అనేది వస్తుంది. దీనికైతే 18 నెంబర్ నిడిల్ వస్తుంది. ఇప్పుడు ఈ నిడిల్ ఫిట్టింగ్ ఎలా చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే, ఇప్పుడు ఇక్కడ స్క్రూ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా తీసాం కదా, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ నిడిల్కి వచ్చేసి ఒక సైడు ఇలా లొంతలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ చిన్నగా ఉంటుంది చూడండి, ఇట్లా జారినట్టు ఉంటుంది. అలా ఉన్న సైడు ఇక్కడ ఇటు సైడ్ చూడాలన్నమాట. ఎలా అంటే ఇప్పుడు మనం కూర్చున్న సైడ్కి రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడ్లో ఉండాలి. అలా ఉంటే నిడిల్ అనేది ఇగో ఇలా ఉన్నప్పుడు జారింది ఇక్కడ సైడు, మనం కూర్చున్న సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టయితే నిడిల్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇలా మనం నిడిల్ ఫిట్ చేసుకున్న తర్వాతకి మనం కుట్టు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు 18 నెంబర్స్ నిడిల్తోని. ఆ తర్వాత ఏంటి అంటే ఫ్రెండ్స్, కొంతమంది పూస కుట్టు వస్తుంది, కుట్టు సరిగా రావడం లేదు, నేను కొత్తగా మిషన్ తీసుకున్నాను, ఇలాంటి డౌట్స్ ఉంటాయి కదా మీకు. ఇప్పుడు ఆ డౌట్స్ గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మామూలుగా నేను కూడా ఈ మిషన్ కొత్తగా తీసుకున్నప్పుడు నాకు కూడా ఈ మిషన్ గురించి ఏం తెలియదండి. నేను కూడా చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యాను. ఎట్లా అంటే నేను చిన్న మిషన్ కొన్ని సంవత్సరాలు వాడినాను, 10 ఇయర్స్కి ఎక్కువనే వాడినాను. ఇది తీసుకున్న తర్వాత నాకు కూడా ఏం తెలియదు దీని గురించి. అప్పుడు నేను ఏం చేశానంటే, చీటికి మాటికి చిన్న రిపేర్ రిపేర్ దగ్గరికి తీసుకెళ్ళలేదు ఫ్రెండ్స్. నేను తీసుకెళ్ళిన ప్రతిసారి మీకు నీడిల్ పెట్టడం రావట్లేదు, అది ఇది అని చెప్పేసి ఆయన చెప్పేది. చిన్న విషయానికి నేను తీసుకెళ్ళాను. తర్వాత నాకే అనుభవం వచ్చింది ఫ్రెండ్స్. ఏంటంటే కుట్టు సరిగా మనకు పడనప్పుడు ఒకటి ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే, బాబిన్ కేసు ఉంది కదా, బాబిన్ కేసులో ఇక్కడ బాబిన్ కేసు ఉంటుందండి, కింద మీకు తీసి ఇలా వస్తుంది. ఈ బాబిన్ కేసు అనేది ఫస్ట్ మనం ఇందులో చూసుకోవాలి. బాబిన్ కేసులో ఏంటి అంటే దారం ఇరికిందా, బాబిన్ కేసు పెట్టిన దగ్గర ఏమైనా దారం ఉందా, లేక మనం కుట్టినప్పుడు మనకు క్లాత్ అనేది పొట్టులాగా ఉండి దూదిలాగా మారుతుంది ఫ్రెండ్స్. అది ఏంటంటే దాన్ని ఇరుక్కపోయి కుట్టు అనేది సరిగా రాదు. అలాంటప్పుడు మనము చిన్న సూది, ఇప్పుడు మిషన్ సూది కానీ హెమ్మింగ్ సూది కానీ మనకు ఉంటుంది కదండి, దానితో మనం ఇట్లా అనుకోవాలండి. ఇటు నుండి మనం అనుకుంటే అది దూది దారం ఇరికింది అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు కొంచెం క్లారిటీ వస్తుంది, కొంచెం సూది అప్పుడన్నా స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మీరు పర్టికులర్గా ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు కూడా సరిగా రావట్లేదు అంటే అప్పుడు మీరు చేయాల్సిన స్టెప్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మళ్ళీ మన బాబిన్ కేసు ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత నీడిల్ ఏంటంటే మొండిపోయిందా, మనం కుట్టేటప్పుడు కొంతమందికి కొత్తగా కుట్టే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు తొక్క రాదు మిషన్. ఇప్పుడు ఇలా అనుకోవాలని చెప్పిన కదా, వాళ్ళకి అనరాకి ఇటని అటని అది ఏంటంటే అటు ఇటు అనేలోపు సూది అనేది మొండిపోవడమా లేకపోతే ఇరగడమా, మొండిపోయినా కానీ రాదు, పూస కుట్టు వస్తుంది. సో మనం అలాంటప్పుడు ఏంటంటే సూది మార్చుకోవాలి. సూది అనేది వేరే కొత్తది పెట్టిన తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. లేదు మేము మళ్ళీ స్టిచ్ చేసిన తర్వాత కూడా అలాగే వస్తుందంటే మీరు సూది ఉల్టా పెడతారు. అట్లా నేను చాలాసార్లు చేసిన ఫ్రెండ్స్. కొత్తగా తెచ్చుకున్న తర్వాత 5 ఇయర్స్ బ్యాక్ అట్లా చాలాసార్లు చేశాను. సూది పెట్టరాక కూడా పూస కుట్టు వచ్చింది. సో మీరు ఏంటంటే సూది కరెక్ట్గా పెడుతున్నామా లేదా, ఇప్పుడు నేను పెట్టమన్న విధంగా మీరు పెట్టి మళ్ళీ స్టిచ్ చేసుకోండి. యథావిధిగా మళ్ళీ ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
మళ్ళీ అలానే వస్తుంది అన్నప్పుడు మనం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఈ ఆయిల్ హోల్స్ ఉన్నాయి కదా, మీకు క్లారిటీగా మిషన్ తీసుకున్నప్పుడు విద్యా మిషన్ అయినా ఉషా మిషన్ అయినా ఏదైనా దానికి ప్రతి ఒక్క జుక్కి మిషన్ అని మధ్య కొత్తగా వస్తుంది ఫ్రెండ్స్. ఆ జుక్కి మిషన్ అయితే చాలా బాగుంది. నేను అది తీసుకుందామని ఇది తీసుకున్న, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేసి. జుక్కి మిషన్ అయినా ఏదైనా మీకు ఆయిల్స్కి హోల్స్ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు ఆ హోల్స్లలో మీరు వేసుకున్న తర్వాత ఇక్కడ కింద కూడా ఆయిల్ వేసుకోవడానికి మీకు హోల్స్ ఇస్తారు. మెయిన్ ఇదే ఫ్రెండ్స్. దీనికి మీరు ఆయిల్ వేసుకున్నట్లయితే కింద త్వరగా వెళ్ళేదంటే ఈ ఆయిల్ కింద ఉంటాయి కదండి మీకు తొక్కడానికి, వాటిలోకి డైరెక్ట్ వెళ్ళేదంటే ఈ హోల్స్ ఫ్రెండ్. ఇలా వేసిన తర్వాత మీరు ఒక 10 మినిట్స్ కంపల్సరీ 10 మినిట్స్ కంటిన్యూగా స్టిచ్ చేసుకోవాలి. కంటిన్యూగా మీరు సూది మీకు ఈ తొక్కే ఆయిల్ వేసిన తర్వాతకి మీరు తొక్కుతారు కదా, అప్పుడు ఈ దారం అనేది తీసేసుకోవాలి. నిడిల్లో అస్సలు దారం పెట్టకూడదు ఫ్రెండ్స్. మీరు దారం పెట్టి మీరు తొక్కినట్లయితే క్లాత్ ఉండదు కదా, మనము క్లాత్ పెట్టి తొక్కట్లేదు కదా, అప్పుడు ఏమవుతుందంటే కింద బాబిన్ కేసులో దారం ప్లస్ ఇది స్టక్ అయిపోయి ఇరికిపోతుంది దారం. అందుకే మనం ఇది ఏం చేయాలి, తీసేసేయాలి. ఇది తీసేసి కంటిన్యూగా 10 మినిట్స్ తొక్కండి ఫ్రెండ్స్. మీరు 10 మినిట్స్ కంటిన్యూగా తొక్కుతారు కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ ఆయిల్ అంతా మంచిగా మిషన్కి అనేది పట్టేస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏమవుతుందంటే కాసేపు ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేసేయండి మిషన్కి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 అవర్ తర్వాతకి మీరు ఒక క్లాత్ తీసుకొని స్టిచ్ చేయండి. కన్ఫామ్గా ఫ్రెండ్స్ ఖచ్చితంగా కుట్టు నీట్గా వస్తుంది. దానిలో ఎలాంటి భయం లేదు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినాక మీరే చెప్తారు బాగుంది మంచిగా వస్తుందని. అలా అయినా మీకు రావట్లేదంటే కొంచెం ఏదైనా పెద్ద రిపేర్ ఉంది, అప్పుడు మీరు రిపేర్ దగ్గర తీసుకువెళ్ళి మా ప్రాబ్లం ఇది ఉంది, మాకు ఇట్లా ఉందని చెప్పేసేయండి, రిపేర్ చేసిస్తారు. ఏం టెన్షన్ లేదు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే మీకు నేను చెప్పేది ఏంటంటే మిషన్లలో ఏ మిషన్ అయినా కానీ ఒకే మిషన్ ఒకే కుట్టు ఒకటే అన్ని. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని లావు కుట్టు కొన్ని సన్నం కుట్టు అనేది ఆప్షన్స్ ఉంటాయి మిషన్లలో, కానీ మిషన్ మాత్రం అన్నీ ఒకే రకమైన మిషన్లు ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.